వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కెరియర్ మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఎదిగిన స్టార్లు ఎంతో మంది ఉన్నారు. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ రోల్స్ చేసిన నటులు ఉన్నారు. హీరో సినిమాల్లో హీరోయిజానికి మాత్రమే పరిమితం అవుతాడు. విలనిజం నటుడిలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనలోని విలన్ ను బయటకు తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ పై మీరు లుక్ వేయండి. వరుస హిట్లతో జోరు మీదున్నాడు అల్లు వారి కుర్రాడు అర్జున్. ఇప్పుడు డీజే దువ్వాడ జగన్నాథంతో అదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అటు డైరెక్టర్ లింగుస్వామి మూవీకి సైన్ చేసి తమిళంలోనూ డైరెక్ట్ గా లాంచ్ అవుతున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తొలిసారిగా ఈ మూవీలో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఇందులో ఒక పాత్రలో నెగటివ్ షేడ్ లో కనిపిస్తాడని టాక్. ఆర్యా 2లో కాస్త డిఫరెంట్ పాత్రలో కనిపించిన బన్నీ పూర్తి స్థాయిలో మాత్రం విలన్ గా చేయలేదు. ఇప్పుడు అలాంటి షేడ్ లో బన్నీ పూర్తి స్థాయి పాత్ర చేయనుండడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక సినిమాకు నేను శైలజ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ ను ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారని సమాచారం.